మీరు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎంతమందికి మేలు కలిగింది? ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి సుమారు 17 సంవత్సరాల నుంచి అవుతుంది. అయితే స్లోగా మూవ్మెంట్ కొద్దిగా పబ్లిక్ విచ్ అవుతుంది. ఈ డ్రింకింగ్ డ్రైవింగ్ అనే ప్రోగ్రామ్ చేయడం వల్ల ఇంతకుముందు సినిమా ఫిలిం కింద రోలింగ్ రాకపోయేది. తర్వాత మా ప్రోగ్రామ్ తర్వాత అది రోలింగ్ రావడం జరిగింది. మన ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనకు మంత్రి ఉన్నాడు, అతని కుమారుడు చనిపోవడం వల్ల ఈ ప్రోగ్రామ్ చాలా క్లిక్ అయింది. ఆ ప్రోగ్రామ్ వాళ్ళకి ఇక్కడ కావడం వల్ల ఈ కింద రోలింగ్ గా చేయడం జరిగింది. దీనివల్ల సుమారు చూసుకుంటే 3 సంవత్సరానికి 365 రోజులు 365 రోజుల సుమారు లెక్కలకు వచ్చినాయి. కొన్ని లెక్కలకు రాని ఇంకా చాలా ఎన్ని ఈ 5,000 చూస్తుంటే ఈ 5,000 మనకు చూస్తుంటే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొందరు 3 వ్యక్తుల కోసం నేను చెప్పగలుగుతా. ఒకరు డ్రైవింగ్ పూర్తిగా వచ్చిన వ్యక్తి, రెండో వ్యక్తి సగం డ్రైవింగ్ నేర్చుకున్న వ్యక్తి, ఇంకొక సీనియర్ ఉంటాడు. ఈ మధ్య వ్యక్తికి లైసెన్స్ ఉండదు, పేపర్లు ఏముండదు. ఇక్కడికి వెళ్ళి వస్తాడు, అక్కడికి వెళ్ళి వస్తాడు, మధ్యలోకి వెళ్ళి కూర్చొని కిదర్ జారా అని మనకే క్వశ్చన్ వేస్తాడు. మన సీనియర్ ఉండి కూడా మనకి కిదర్ జారా అని క్వశ్చన్ వేస్తాడు. ఈ జైరాబాద్ ప్రాంతంలో సుమారు మనకు మెదక్ జిల్లాను తీసుకుంటే 3 జిల్లాలుగా విభజించబడింది. 3 జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 3 చూసుకుంటే చాలా ఘోరంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చిన్న యాక్సిడెంట్లు, కొందరికి నడుము ఇరిగి, కొందరికి కాళ్ళు ఇరిగి, కొందరు చేతులు ఇరిగి ఏం చేసుకోవాలి. అప్పటి వరకు ఎల్లాడుతూ పోరాడుతున్నాము, తర్వాత 2 రోజులతో మర్చిపోతున్నాము. రీసెంట్ గా చూసుకుంటే మన క్రిస్టియన్స్ కాలంలో ఒక మేడం ఘటన చోటు చేసుకుంది. మేడం ఈ కర్ణాటక బస్సులు వే స్పీడ్ లో వెళ్ళిపోతున్నాయి, బస్సు టైర్ ముక్కడు పడి మా కళ్ళారా మీరు చూసిన సంఘటన జరిగింది. ఇలాంటి రోజు చూస్తూనే ఉన్నాం. దీనివల్ల మేము అనేక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ వల్ల కొంతగా స్పందన వచ్చి ముందుకు దిగాలి. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? సుమారు మేము 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్. దీంట్లో ఏంటంటే మద్యపానం చేసి బండ్లు నడపకండి, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి, వేగం కాదు ముఖ్యం మీ ప్రాణం, పరిగెత్తి బస్సు ఎక్కకండి, అపాయానికి గురి కాకండి. ఒకటి మార్గం మన దృష్టికి యథార్థంగా కనబడును, అయినా తుదకు మరణానికి చేరును. ఎన్నిసార్లు గద్దించినా లోబడినోనికి మరి అతర్తిగా మరణం సంభవించును. ఈ మేము రాసిన ఈ మ్యాటర్ 100% జరిగినవి చూసినాం మనం కల్లారా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చర్చ్ ఉంది, ఇక్కడ వైవే ఉన్నది. ఇక్కడ నుంచి లోపల జైరాబాద్ సెంటర్లకు మనం ఇక్కడ చెప్తున్నాం. సెంటర్ లోపలికి వెళ్తే సాయంత్రం కాలం కానీ పొద్దున కాలం కానీ ఇంకా ఘోరంగా జరుగుతున్నాయి. జైరాబాద్ పట్టణ నివాసులకు మీరు మీ తరఫున, మీ ఫౌండేషన్ తరఫున మెసేజ్ ఇస్తున్నాం. కొంచెం క్రమశిక్షణ పాటించాలి. సాధ్యమైనంత వరకు నువ్వు రాంగ్ రూట్ కాకుండా నీ రూట్ లో నువ్వు వెళ్తే ఏది కూడా కాదు. మనకు రైట్ లెఫ్ట్ ఉంటది, మన రూట్ లో మనం వెళ్తే ఏ యాక్సిడెంట్లు కూడా జరిగాయి. చాలా వరకు చాలా చేసినవే కాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం అనేది మీ ఫౌండేషన్ మీరు చేపట్టిన కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ మా యొక్క జైరాబాద్ పట్టణానికి మీ సహకారం, మీ ఫౌండేషన్ ద్వారా జైరాబాద్ పట్టణ నివాసులకు ఒక హెచ్చరిక అనుకోవచ్చు, జాగ్రత్తలు కావచ్చు చెప్పినందుకు మీ ఫౌండేషన్ కు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇవి అక్కడక్కడ అర్చిచ్చేద్దాము కరపత్రాలు.